హలో అండి, అందరికి నమస్తే. నేను మీ సుమన్, భూగర్భ జల శాస్త్రవేత్త, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, తెలంగాణ స్టేట్. చెప్తాముడు అనిల్, మీకు ఏం డౌట్ వచ్చింది ఈరోజు? రైట్, అది ఆకాశం మేఘాలు అంటారు కదా, మనం మొగులు అంటాం కానీ మేఘం అంటాం. ఈ మేఘాలు ఎన్ని రకాలు ఉంటాయి అన్న? రకాలు ఉంటాయి అసలు ఇలా? ఉంటాయి, 12 రకాలు ఉంటాయి. 12 రకాలు అంటే కలరా ఏందన్నట? అంటే ఇప్పుడు మనుషుల్లో రకాలు ఎట్లుంటారు? వాడు పొట్టుగా ఉంటాడు, వాడు పొడిగా ఉంటాడు, ఎర్రగా నల్లగా అట్లా మేఘాలు వాటి యొక్క కలర్ బట్టి, వాటి యొక్క సామర్థ్యం, నీటి సామర్థ్యాన్ని బట్టి వాటిని 12 రకాలుగా విభజించారు. దానిలో ముఖ్యమైన క్యుములోనింబస్ మేఘాలు. ఒక్కోసారి అంటే అర్థం కాదు, నల్లని మేఘాలు తమే చాలా ఎక్కువగా ఒకేసారి ఒక సంవత్సరంలో పడాల్సిన వర్షం 1 గంట లోపల పడుతుంది. దాన్ని అట్లాంటి వాన పడిందంటే నల్లగా పెద్ద. అప్పుడప్పుడు ఉత్తరాఖండ్లో వరద వస్తాయి కదా తమ్ముడు, వరద కొట్టుకుపోయినాయి అంట ఊరు. ఆ క్యుములోనింబస్ అంటే ఒక సంవత్సరంలో పడే వర్షపాతం కేవలం 1 గంట చేపల్లో కొట్టిపోతుంది. T20 మ్యాచ్ లాగా అది పరిస్థితి. అయితే ఈ మేఘాలు ఎట్లా ఏర్పడతాయి అంటే, ఈ ఎండాకాలంలో సూర్యరశ్మి వలన బాగా వేడెక్కుతుంది కదా భూమి. వేడెక్కినప్పుడు భూమి ఉపరితలం మీద సముద్రాలు, నదులు, చెరువులు, కుంటలు ఉంటాయి కదా, వాటిలో ఉన్న నీరు ఆకాశంలోకి నీటి ఆవిరి రూపంలో ఆకాశంలోకి పైన చాలా ఎత్తుకు తీసుకెళ్ళబడతాయి. నీటి బిందువులాగా అక్కడ మంచు స్ఫటికాలుగా ఏర్పడతాయి. అవన్నీ కలిపి పెద్ద అలా సమూహంలాగా ఏర్పడి ఆ గాలిలో తేలి ఆడుతుంటాయి. ఎప్పుడైతే ఈ డ్రాప్లెట్స్, మంచు స్ఫటికాలు, ఈ నీటి ఆవిరి ఏదైతే ఉందో అవన్నీ ఏర్పడిన తర్వాత అవి బరువు మోయలేనంతగా బరువు అయిపోతాయి. ఇట్లా గాలిలో తేలాడుతున్నాయి కదా, ఆ బరువు ఎక్కువ అయ్యేసరికి, నీటి బిందువులు ఎక్కువ కలిసేసరికి ఎక్కువ బరువు అయ్యి అవి చల్లని గాలి, ఇప్పుడు చల్లగాలి వస్తుంది, చల్లగాలి పోయి దాన్ని తాకినప్పుడు అప్పుడు వాన వస్తుంది. ఇదంతా 12 రకాలు ఉంటాయి. దాంట్లో ముఖ్యమైనవి క్యుములోనింబస్ మేఘాలు, అంటే నల్లని మేఘాలు. దీనంతా ఈ మేఘాలు ఏర్పడడాన్ని, ఈ ప్రక్రియని, నీటి ఆవిరి సముద్రం మీద ఉన్న చెరువులో ఉన్న నీరు ఏదైతే నీటి ఆవిరి ఆకాశంలోకి వెళ్తుంది కదా, దాన్ని అంతా వాటర్ వేపర్ అంటారు, ఎవాపరేషన్ అంటారు. మేఘాలు ఏర్పడిన తర్వాత దాన్ని కండెన్సేషన్ అంటారు. చల్లగాలి పోయి దాన్ని తాకినప్పుడు వాన పడితే దాన్ని ప్రెసిపిటేషన్ అంటారు. ఇదంతా సైన్స్. కాబట్టి అంటే వానలు ఎట్లా పడతాయి, మేఘాలు ఎట్లా ఏర్పడతాయి, తర్వాత అవి ఎట్లా వాన కురుస్తుంది అని తెలుసుకుంటే మనకి ఇది ఒక క్యుములోనింబస్ మేఘాలు వచ్చినప్పుడు ఎక్కువ ఉరుములు, మెరుపులు, పెళ్ళ వచ్చి భారీ వర్షం వస్తుంది. మేఘం గుద్దుకుంటుంది. అవి మంచు స్ఫటికాలు కదా, మంచు కొండలు, పెద్ద మంచు కొండలు. ఇట్లా గుద్దుకుంటున్నప్పుడు గాలిలో తేలియాడుతుంటాయి కదా, ఇట్లా గుద్దుకుంటాయి. అప్పుడు అవి రాపిడి అయినప్పుడు ఐస్ గడ్డలాగా ఉంటాయి కదా పైన, రుద్దుకున్నప్పుడు ఘర్షణ వచ్చి ఇట్లా ఇప్పుడు రాయి రాస్తే జకమక రాయి రాసినాం అనుకో, మెరుపు రాదు, చప్పుడు మెరుపు. అయితే కాంతి వేగం, సౌండ్ వేగం, ఏదైతే సౌండ్ చూసాం ఎప్పుడైనా అర్జున్ అంటే చూసావా ఊళ్ళో? ఫస్ట్ కాంతి వేగం చాలా వేగంగా ఉంటుంది. తమ్మి కాంతి మెరుపు కనబడిన తర్వాతనే సౌండ్ వినబడుతుంది. చూడు, ఉరుము వినబడుతుంది. వాన పడడానికి అట్లా ఈ విధంగా వాన పడుతుంది. తమ్మి అయితే ఇప్పుడు అర్థమైందా ఎట్లా వాన పడుతుంది, అసలు ఏంటి, మేఘాలు ఎందుకు ఏర్పడతాయి? ఇన్ని రోజులు తెలియదా నీకు? మళ్ళీ వాన పడుతుంది. ఇంకో చూసానా, మళ్ళీ భూగర్భ జలాల విషయాలకు వస్తే, ఈ మేఘాలు వాన పడతాయి కదా, వాన పడ్డప్పుడు వాన నీరు అంతా లోతట్టు ప్రాంతాలకు వెళ్ళిపోతుంది కదా, వెళ్ళిపోయినప్పుడు చెరువులు, కుంటలు అన్నీ నిండుతాయి వానకాలంలో. చలికాలంలో చలి ఉంటుంది. అప్పుడు భూగర్భ జలాలు వానాకాలంలో, చలికాలంలో ఎక్కువగా ఉంటాయి. భూగర్భ జలాలు చాలా ఈజీగా అవపడుతుంటాయి. ఫుల్ నీళ్ళు బోర్లు పోస్తుంటాయి. అది ఎండాకాలం వచ్చేసరికి బోర్లు అన్నీ ఎండిపోతాయి. ఎందుకంటే భూగర్భ జలాలు కిందికి పోతాయి, ఎవాపరేషన్ ఎక్కువ జరుగుతుంది, భూమి మీద ఉన్న ఆవిరంతా మళ్ళీ మేఘాలు ఏర్పడతాయి. అందువల్ల ఎండాకాలంలో బోర్లు సరిగ్గా పోయాయి. అందువల్ల భూగర్భ అప్పుడు జియాలజిస్టులు చాలా అవసరం ఉంటుంది. దానికోసం రైతులు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఆకాశంలో ఏర్పడ్డ ఈ హైడ్రోలాజికల్ సర్కిల్కి, వాటర్ సైకిల్కి, భూమి మీద ఉన్న కప్పలకి, మనుషులకి ఏం సంబంధం లేదు. కప్ప జీవే, మనిషి జీవే. మనిషి ఉన్నతంగా ఎదగడానికి అన్ని జీవుల కంటే ఈ ఏళ్ళున్నాయా, ఈ చేతి వేళ్ళు అతుకోవు. నువ్వు ఏ జంతువుకైనా చూడు అన్నీ అతుకుంటేనే అవి అన్నీ పట్టుకోలేవు కదా. మనిషి అది ఏదైనా పట్టుకోగలడు, రాయగలడు, అన్నీ అతుకుని ఉంటాయి. మనిషికి అతుకోకపోవడమే మనిషి విజ్ఞానవేత్తగా డెవలప్ అయ్యాడు. ఎస్, ఏ జీవరాజు చూసుకో అన్నీ అతుకునే ఉంటాయి. ఏ కోతికి ఇట్లా విడిపోయి అదే మరి డార్విన్ సిద్ధాంతం అదే చెప్పింది. జీవ పరిణామ క్రమంలో మనిషి ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి వచ్చి ఇప్పుడు ఆది మానవుగా కంప్యూటర్ యుగంలో ఏఐ, కృత్రిమ మేధస్సు, అంటే మనిషి ఎట్లా ఆలోచిస్తాడో మనిషి కంటే ఎక్కువ ఆలోచిస్తున్నాడు. అందువల్ల చాలామంది సాఫ్ట్వేర్ జాబ్లు
కోల్పోతున్నారు. కంపెనీలకు లాభాలు వస్తున్నాయి. హ్యూమన్ మంచి సార్ చెప్పింది ఏఐ వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ అనేది ఉండదప్ప, నువ్వు జెన్యున్గా ఎక్కడైతే నువ్వు ప్రాక్టికల్గా చేసిందే వర్క్ అదైతే తప్ప. అందుకనే స్టూడెంట్స్కి టెక్నికల్ స్కిల్స్ నేర్చుకోవాలనే కదా నేను చెప్పేది. సో అదే అండి మా టాపిక్లో భాగంగా ఇది మాట్లాడాలనుకున్న ప్రజలకి విజ్ఞానం వైపు, సైన్స్ వైపు అడుగులు వేయాలనేది నా చిన్న ప్రయత్నం. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చుకుంటే డిస్లైక్ చేయండి. థ్యాంక్ యూ.